హాయ్ అండి, హ్యాపీ సండే. ఇవాళ సండే కదండి, చర్చికి అయితే వెళ్ళామన్నమాట. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే అయింది, ఈవినింగ్ అయితే అక్క రమ్మనిందనమాట. అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చామన్నమాట. అయితే కుక్కర్ అయితే ఇప్పుడే అయిందనమాట. కుక్కర్లో అయితే సూపర్ రెసిపీ అనమాట. సో ఏంటంటే మీకు చూపిస్తాను. చపాతీ అయితే ఆయిల్ లేకుండా ఇలా కాల్చుకున్నాం అనమాట. ఇంకైతే నేను మా వారు పిల్లలందరూ అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చామన్నమాట. ఇంకా సాయంత్రం వచ్చామన్నమాట. ఇంకా 10 అయింది, అయిపోయింది. ఇంకా డిన్నర్ అయితే అవుతూ ఉందన్నమాట. సూపర్ రెసిపీ అనమాట. ఇవాళ అయితే సండే అయితే మాకు ఇలా గడుస్తుందండి. అసలు అనుకోమన్నమాట. సండే అయితే బయట వెళ్ళడము, ఇలా అక్క వాళ్ళ ఇంటికి రావడం చాలా ఎంజాయ్ అనమాట. అయితే మామ అయితే డిజిటల్ వర్క్ చేస్తారనమాట. తన షాప్కి తనే చేసుకుంటున్నాడు అనమాట. చూడండి మా వారు అలాగే మాడిపోతుంది చపాతి. ఇంకైతే చపాతి అయితే మాడలేదనమాట. సంతోషం అయిపోయింది. చూద్దామా అండి కుక్కర్లో అయితే ఏం కర్రీ ఉందో. సూపర్ రెసిపీ. సో చూసేద్దామా. మటన్ కర్రీ, వావ్ సూపర్ కదా. ఈరోజు అయితే మటన్ కర్రీ అనమాట. ఆఫ్టర్నూన్ అయితే చర్చికి కూడా చికెన్ చేసామన్నమాట. అయితే ఇక్కడ ఈ నైట్కి డిన్నర్ వచ్చి మటన్ కర్రీ చేసాము. అలాగే మటన్ కైమా అనమాట. ఇవాళ అయితే రెసిపీ సూపర్ రెసిపీ అనమాట. నోరు రుచే రెసిపీ. సండే అయితే ఇవాళ అయితే ఇలా గడిచిందండి. మీరేం చేశారో కామెంట్ చేయండి. అలాగే అక్క కోసం వంకాయ కర్రీ చేసుకునింది అనమాట. అక్క నాన్ వెజ్ తినదు కదా, తన కోసం వంకాయ కర్రీ చేసుకునింది అనమాట. సో సూపర్ కదండి. ఈ సండే అయితే ఇలా గడిచిందండి. ఓకే అండి, నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? కామెంట్స్ కూడా పెట్టండి మర్చిపోకుండా. ఓకే అండి, బాయ్ అండి.